హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి స్పైసీగా టమాటా కొత్తిమీర పచ్చడి అండి. కొత్తిమీర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, తోటలోంచి తెప్పించిన కొత్తిమీర అండి ఇది. అలాగే టమాటాలు కూడా నాటు టమాటా అండి, గట్టికాయలు. ఇలా దోరగా ఉన్న టమాటాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడికి. ఇందులో ఇంక ఏమీ వేయట్లేదండి, ఏం పప్పులు ఏమి వేయకుండా టమాటా పండుమిర్చి చట్నీకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజే మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. పండుమిర్చి, టమాటా, కొత్తిమీర, ఏం పప్పులు వేయకుండా, ధనియాలు కూడా వేయక్కర్లేదండి, కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. నేను ఈ పచ్చిమిర్చి 20 వరకు వేసుకున్నాను. మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి. పచ్చిగా ఉన్న కాయల్లో ఉన్నంత ఘాటు కారం ఇందులో ఉండదండి, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. పచ్చడి అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. వేగిపోయినాయంటే తీసేద్దాం. ఈ పచ్చిమిర్చి ఇలాగా ముక్కలు చేసుకుని వేసుకోవాలి, లేకపోతే పేలిపోతాయి. ఇవి తీసి ప్లేట్లో వేసేసుకుందాం. టమాటాలు వేసుకున్నాం. 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానండి. రసం బాగా వచ్చింది. ఇందులోనే కొంచెం చింతపండు వేస్తున్నానండి, కడిగేసిన చింతపండు. ఈ చింతపండు ఎక్కువ పట్టదు, నాటు టమాటాలు కదా, కొంచెం పుల్లగా ఉంటాయి, అందులో దోరగా ఉన్నాయి. కొద్దిగా చింతపండు వేసాను. ఇవి సగం మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఫిఫ్టీ 50% మగ్గిందండి. ఎంత వాటర్ వచ్చిందో చూడండి. టమాటాలు చాలా బాగున్నాయి. ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. ఒక పెద్ద కట్ట కొత్తిమీర మొత్తం వేసేస్తున్నానండి. ఓన్లీ టమాటా కొత్తిమీర ఫ్లేవర్ ఒక్కటే ఉంటుంది ఇందులో, అందుకే ఏం పప్పులు వేయలేదు. కొత్తిమీర ఎక్కువ ఉందని ధనియాలు కూడా వేయలేదు. ఈ కొత్తిమీరతో పాటు టమాటాలు కూడా పూర్తిగా మగ్గిపోతాయి. మూత పెట్టేద్దాం. ఇంకొక నిమిషం మగ్గనిద్దామండి. మగ్గిపోయినాయండి, వాటర్ అంతా కూడా అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను.
స్టవ్ కట్టేసాను. ఇవి చల్లారే లోపల ఇందాక వేగించుకున్న మిర్చి అవి మిక్సీ పట్టుకుందాం. మిర్చి మిక్సీ జార్లో వేసుకున్నానండి వేగించిన పండు మిరపకాయలు. అందులోనే ఒక 5-6 వెల్లుల్లిపాయ రబ్బలు చితక్కొట్టుకుని వేసుకున్నాను. రెండు స్పూన్లు, ఇది చిన్న స్పూన్ అండి, అందుకు 2 స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను. అదే పెద్ద స్పూన్ అయితే ఒకటైతే సరిపోతుంది. 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మీరు చూసి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. జీలకర్ర, సాల్ట్, వెల్లుల్లిపాయ రబ్బలండి, అంతే వేసాను. ఇంకేమీ లేవు ఇందులో. టమాటా, కొత్తిమీర, పండు మిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రబ్బలు, సాల్ట్, అంతే. ఇది మిక్సీ పట్టి తీసుకొచ్చేద్దాం. మిక్సీ పట్టానండి, ఇలా కచ్చాబిచ్చాగా పట్టుకోవాలి. మళ్ళీ టమాటా, కొత్తిమీర వేస్తాం కదా. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేద్దాం. ఇది మిక్సీ పట్టి తీసుకొస్తాను. మిక్సీ పట్టేసానండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ. కట్టేస్తున్నానండి. ఇప్పుడు పచ్చడి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని తాలింపు వేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. దానిలో తాలింపు కూడా వేసేస్తున్నాను. టమాటా కొత్తిమీర పచ్చడి అండి, అది పండు మిర్చితో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొత్తిమీర బాగా ఎక్కువ వేసాను. చాలా సింపుల్గా ఏమీ వేసుకోకుండా, ధనియాలు, పప్పులు ఏమి వేసుకోకుండా ఓన్లీ జీలకర్ర, వెల్లుల్లిపాయ అంతే, వాటితోనే చట్నీ చేశాను. చాలా టేస్టీగా ఉంది. నాకైతే ఉప్పు అన్నీ సరిపోయినాయి. లాస్ట్లో ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు, పచ్చిమిర్చి మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.